Hello everybody, I'm Pent. This is the part 3 for Rahu entering into Nakshatra of Dhanishta. ఇప్పుడు we are starting from Leo moon sign and Lagna. లియో అంటే సింహరాశి. సో మీకు వైడన్ యువర్ ఫోకస్. మీ ఫోకస్ అంటే కొంచెం నేరో మైండెడ్గా ఉన్న మీరు అంటే కొంచెం అవుట్ ఆఫ్ ద బౌండరీస్ ఇది చూస్తూ ఉండాలి మీరు. అంటే బాయిలో ఉన్న కపరా కాకుండా ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ టేక్ వ్యాలిడేషన్ ఫ్రమ్ అస్. అంటే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని ఆలోచించుకుంటూ కూర్చునే బదులు యూ టేక్ యువర్ కాల్. దిస్ ఈజ్ యువర్ జాబ్, దిస్ ఈజ్ యువర్ లైఫ్. ఓకే, and this is the best time for you to make money because you are going to do multiple partnership firms. కాకపోతే కొంచెం సైన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు మీరు. సో ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ తీసుకుంటారు. ఇంకోటి దిస్ ద రైట్ టైం ఫర్ యూ టు లెర్న్ న్యూ థింగ్స్. అంటే మీరు నేర్చుకున్న ఈ కొత్తగా మీరు ఏవైతే నేర్చుకుంటారో దట్ విల్ ఇంక్రీజ్ యువర్ వాల్యూ. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ డూ బిజినెస్ అండ్ వెంచర్స్ ఫ్రమ్ అబ్రాడ్, పీపుల్ హు ఆర్ స్టేయింగ్ అబ్రాడ్. లేదా మీరు బయటికి వెళ్ళడము, లేదా బయటి పీపుల్ నుంచి మీరు వర్క్ తీసుకోవడము లాంటివి ఉంటాయి. అండ్ దిస్ విల్ మేక్ యూ a good amount of money, and also you will get a good guidance from good number of people. And also one more thing, don't take advice from strangers, any random person. మా ఇంటి పక్కోడు చెప్పిండు, ఇంటి ముంగటోడు చెప్పిన అనుకుంటా. టేక్ గైడెన్స్ ఫ్రమ్ ఎల్డర్లీ అండ్ వైస్ పీపుల్. ఎవరు చెప్తే వాడిది వినేసి డోంట్ టేక్ రాంగ్ కాల్. అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ సెకండ్ హాఫ్ అంటే ఇది ఫ్రమ్ డిసెంబర్ నుంచి మీరు మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అండ్ బికాస్ ఆఫ్ యువర్ యారగెంట్ బిహేవియర్ అండ్ యువర్ టంగ్ స్లిప్ అంటే నోరు జారడం వల్ల మీ వెల్ విషర్స్ మీకు దూరం అవుతారు. సో మీరు డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్ విల్ బి ఓకే. అండ్ దిస్ ద రైట్ టైం ఫర్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాని మీద రీసెర్చ్ చేయడము, దిస్ విల్ బి వెరీ వెరీ గుడ్ టైం ఫర్ దట్. ఇంకోటి, హాస్పిటలైజ్ ఎవరైనా ఉంటే కనుక దే విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్. ఈ నక్షత్రం వాళ్ళు, సారీ ఈ రాశి వాళ్ళు, ఓకే, సింహ రాశి వాళ్ళు, సింహ లగ్నం వాళ్ళు హాస్పిటలైజ్ ఎవరు ఉంటే దే విల్ కమ్ బ్యాక్ వెరీ సూన్. అండ్ ఆల్సో మేక్ ఎ గుడ్ నెట్వర్క్, ఫ్రెండ్ సర్కిల్. ఈ టైంలో మీరు ఏ ఫ్రెండ్ సర్కిల్, ఏ నెట్వర్క్ అయితే మీరు మెయింటైన్ చేస్తారో, మీరు తెచ్చుకుంటారో, పెంచుకుంటారో, దిస్ విల్ సపోర్ట్ యూ ఫర్ లైఫ్ లాంగ్. These 8 months, if you invest in your network of friends or circle, improving your circle, improving your skills and improving your knowledge, this will help you lifelong. Okay? Anyway, best of luck, Mr. Leo. Thank you. Hello. Now it's Virgo sign. Virgo అంటే కన్యా రాశి, కన్యా మూన్ సైన్ అండ్ లగ్న. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ యూ. మీకు అదుపు చెప్పేవాడే ఉంటాడు. జస్ట్ యూ ఆర్ ఆన్ యువర్ వే, నో వన్ ఈస్ దే టు స్టాప్ యూ. దీనివల్ల మీ శత్రునాశనం, మీకు అపోనెంట్గా నుంచినవాడు కూడా ఉంటాడు. సో దిస్ విల్ బి బెస్ట్ టైం ఫర్ యూ. అట్ ది సేమ్ టైం యూ విల్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై very good number of people and very easily. సో లిక్కర్కి కొంచెం దూరం ఉండండి. టు ఆల్ కైండ్ ఆఫ్ డ్రగ్స్, మద్యపానము, మధుపానము లాంటివి దూరంగా ఉండండి. దిస్ టైమ్ ఈజ్ ఫర్ యువర్ టైమ్. దిస్ టైమ్ పీరియడ్ బిలాంగ్స్ టు యూ. అంటే ఈ 8 నెలలు మిమ్మల్ని ఆపేటోడు లేడు, అంత మంచి టైం మీకు ఇది. అండ్ దిస్ విల్ బి ద బెస్ట్ టైం ఫర్ యూ టు జాబ్ చేంజ్. అయితే మీరైనా జాబ్ మారుతారు, లేదా మీ బాస్ అయినా మారుతాడు, అట్లుంటుంది. సో ఇప్పుడు మీతో ఎవరన్నా ఇబ్బందికరంగా మాట్లాడితే హీ విల్ సఫర్ ఇన్ లాంగ్ రన్. ఓకే, అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ స్టార్టింగ్ యువర్ ఓన్ కంపెనీ. మీరు సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసుకునే ఛాన్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే యూ గో విత్ ద ఫ్లో. మీరు పెద్దగా స్కెచ్లు వేసి వాణి బికేద్దాం వీని బికేద్దాం అని కాకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో. ఓకే, ఇంకోటి, ఇప్పుడున్న ఈ కన్సిస్టెన్సీ మీకు ఎక్కువ కాలం ఉండదు. ఓకే, సో అది ఆలోచించుకొని వెళ్ళండి ముందుకు.
అంటే ఇప్పుడు ఈ టైం పీరియడ్ మీకు చాలా బాగుంటుంది. సో ఇదే టైం పీరియడ్ ఎక్కువ రోజులు ఉంటుంది అనుకోకుండా ప్రీ ప్లాన్డ్గా ఈ 8 మంత్స్ని, సో మీరు నెక్స్ట్ ఒక 10 years చేయాల్సింది ఈ 6 to 8 monthsలో ప్లాన్ చేసుకోండి. సో ఈ 6 to 8 monthsలో మీకున్న సపోర్టు ఆ తర్వాత ఉండదు. సో దాన్ని ప్లాన్ చేసుకొని యూ ప్లాన్ అకార్డింగ్లీ దిస్ టైం పీరియడ్స్ అనమాట. చెక్ పేపర్స్ బిఫోర్ యు ఆర్ సైనింగ్. ఓకే, అండ్ దెర్ విల్ బి వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ బ్యాక్ స్టాపర్స్. అంటే ఇప్పుడు మీ టైం బాగుంది కాబట్టి మీరు ఫ్లోలో పోతూ ఉంటారు. సో మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ, పేపర్ మీద సైన్ చేసేటప్పుడు కానీ, ఎనీథింగ్ బీ అవేర్. యువర్ కోవర్కర్స్ మే బ్యాక్ స్టాప్ యూ, యువర్ సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్ దీస్ 8 months. ఎందుకంటే రాహు ఉన్నాడు, రాహు ఇన్ ధనిష్ట. ఆయన పీపుల్ మూడ్స్ మార్చేస్తాడు, మాయావి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే. సో బీ కేర్ఫుల్. అండ్ ఇఫ్ యూ టేక్ ఎనీ ప్రాజెక్ట్ యూ విల్ కమ్ అవుట్ ఫ్లయింగ్ కలర్స్. అసలు మీకు ఏ ప్రాజెక్ట్ ఉన్నా దాన్ని ఇట్లా కంప్లీట్ చేసుకొని వస్తారు. అండ్ సక్సెస్ విల్ బీ అట్ యువర్ డోర్ స్టెప్స్ దిస్ 8 months. సో దిస్ మే మేక్ యూ అరగెంట్. సో బీ హంబుల్. ఈ టైం ఎక్కువ రోజులు ఉండదు. ఈ 8 monthsలో మీ టైం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు అందరితో బాగుంటే నెక్స్ట్ అందరి మీతో బాగుంటారు. అట్ ది సేమ్ టైం బీ కాషియస్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, చౌకన్నా ఉండాలి. ఎవరోడు ఏమేం చేస్తారో చూస్తూ ఉండాలి. అండ్ డోంట్ మేక్ ఫాల్స్ ప్రామిసెస్. ఓకే, ఆర్ డోంట్ టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ అదర్ పీపుల్. అన్నెసరీ అడ్వాంటేజ్. అంటే వాడు కొంచెం వీక్ ఉంది కదా వాడిని తొక్కేద్దాం అనుకోకుండా బీ హంబుల్, ప్లే యువర్ కార్డ్స్ వాయిస్లీ. దిస్ ఈజ్ యువర్ టైమ్ ఫర్ పర్ఫెక్షన్. మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేసుకోండి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ టైం. మీరు ఈ 8 నెలలు కొంచెం మంచిగా మెయింటైన్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ బీ బూమ్. ఓకే, ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ వర్గో. థ్యాంక్ యూ. Now it's time for Libra moon sign and Lagna అంటే తులా రాశి. సో యూ విల్ ఫైండ్ యువర్ లవ్డ్ వన్స్. మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న టైం టు డూ లవ్, రొమాన్స్ అండ్ ఎక్సెట్రా. అట్ ది సేమ్ టైం ఓకే, యూ విల్ టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్ అండ్ యూ విల్ సక్సీడ్ ఇన్ దట్. అంటే ఒకరిని నమ్మి ముందుకెళ్తారు. ఇన్ బిజినెస్, హౌస్, లవ్ అఫేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకరు నమ్మి ముందుకెళ్తారు. యూ విల్ సక్సీడ్ ఇన్ దట్ థింగ్ ఇన్ దీస్ 8 months. ఆఫ్టర్ దట్ యూ మే సఫర్ ఎ లాట్. సో బీ కేర్ఫుల్, బీ కాషియస్ అండ్ టేక్ ఎ వైజ్ స్టెప్. ఓకే, అండ్ యూ విల్ బీ వెరీ గుడ్ అట్ ఆఫీస్. యూ విల్ డూ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు మీరు. అట్ ది సేమ్ టైం మీ ఆఫీస్లో there will be a good number of group politics because you will do success. మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు కాబట్టి ఎట్లయినా సరే సక్సెస్ఫుల్ పీపుల్ వెనకాల పాలిటిక్స్ అవి నడుస్తూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ విత్ దట్ అండ్ హోల్డ్ ఆన్. ఇఫ్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్ హోల్డ్ ఆన్ అండ్ టేక్ టైమ్ టు రెస్పాండ్. వాడిన రప్పరప్పుడు నువ్వు మాట్లాడుకుంటూ అది పెంట అవుతుంది. పెంట తప్ప ఇంకేం కాదు. మళ్ళీ ఆ పెంటని సాఫ్ చేసుకోలేక మళ్ళీ చావాలి. సో అట్లా కాకుండా టేక్ టైం, హోల్డ్. ఎవరన్నా ఏమనంటే ఇమ్మీడియట్ రెస్పాండ్ కాకుండా కొంచెం టైం తీసుకోండి. ఆ టైం ఎంత అనేది ఆ సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అట్ ది సేమ్ టైం యూ డోంట్ టేక్ రిస్క్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దిస్ అ వెరీ గుడ్ టైం ఫర్ యూ ఫర్ స్పెక్యులేషన్స్, షేర్స్ ఇవన్నీ. కాకపోతే దిస్ విల్ బీ అట్ యువర్ ఓన్ రిస్క్. ఏదో మేము జాతకంలో చెప్పినాం అన్నట్టు కాకుండా మీరు సర్వే చేసి యూ రీడ్ ఇట్ and you invest, but this will be a golden chance for you to invest in shares. Don't take advance from anybody. అంటే బిజినెస్లో కానీ దీంట్లో కానీ ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చి పేపర్ మీద సైన్ చేయమంటే సైన్ చేయకండి. పాయింట్ నెంబర్ 1, అడ్వాన్స్ తీసుకోకండి. ఒకవేళ అడ్వాన్స్ బలవంతంగా ఇచ్చినా మీ బ్యాంక్ అకౌంట్లో ఈ ట్రాన్స్ఫర్ చేసినా ఎలాంటి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయకండి. అండ్ ఆల్సో డోంట్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. ఓకే, వాడు 4 మాటలు మంచిగా మాట్లాడి నీకు అడ్వైస్ ఇస్తే యూ విల్ సఫర్ ఇన్ లాంగ్ రన్. ఓకే, ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఎల్స్ యూ మే లూజ్.
ఓకే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే వర్క్ అని చెప్పి మీరు వర్క్ మీద పోతే మీ ఫ్యామిలీ పోతుంది వీటి నుంచి. ఓకే, సో బీ వైస్, గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ స్పౌస్. డోంట్ జడ్జ్ పీపుల్ బై సీయింగ్ their డ్రెస్ అండ్ their appearances. ట్రూ ఫేస్ విల్ కమ్ ఆఫ్టర్ దిస్ 8 months, కంప్లీషన్ ఆఫ్ దిస్ 8 months అనమాట. ఓకే, మీకు సూటు బూటు వేసుకున్నోడల్లా ఈ మంచోడు కాదు, చినిపోయిన బట్టలు వేసుకున్నోడంతా చెడ్డోడు కాదు. ఓకే, మంచి మాటలు చెప్పిన వాళ్ళంతా ఈ మంచోళ్ళు కాదు. సో దీన్ని చూసి అదే సామెత ఉంటుంది, సోనే కు గిస్కే దేఖ్నా ఆద్మీ కే సాత్ బస్కే దేఖ్నా అని చెప్పేసి. సో అలా కొంచెం టైం తీసుకొని యూ కెన్ జడ్జ్ థింగ్స్ అనమాట. డోంట్ గో ఫర్ ప్రైవేట్ ఇన్విటేషన్స్. మీరు సింగిల్గా ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరిని సింగిల్గా మీ ఇంటికి రమ్మని చెప్పద్దు. యూ విల్ పే ఫర్ దట్. ఓకే, ఐ హోప్ you understood what I want to say. Just no personal relationships in this time period, or else you lose your family. Okay, anyway, you will find your loved ones. Best of luck, Libra. Thank you.